నమస్కారం ఈటీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నవ్యాంధ్ర రాజధాని సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా సదుపాయాల కల్పన ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యల నివారణపై సర్కార్ అధ్యయనం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే యోచన జనవరి నుంచి గ్రామాల్లో ఆన్లైన్ పౌర సేవలు ప్రత్యేక హోదా కోసం గుంటూరులో కొనసాగుతున్న జగన్ దీక్ష కేంద్రంపై అనవసర ఒత్తిడి తెస్తే పనులు కావన్న చంద్రబాబు సామరస్యమే మేలని వ్యాఖ్య శాసనసభలో విపక్షాల వైఖరిపై గవర్నర్కు కేసీఆర్ ఫిర్యాదు అభివృద్ధిపై పట్టింపు లేదని ఆరోపణ వారం రోజుల్లో సమగ్ర జల విధానంపై అఖిలపక్ష భేటీ ఉప ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కేసీఆర్ దృష్టి నేడు తెరాస శాసనసభాపక్ష భేటీలో చర్చ జిల్లా పర్యటనలు సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచనలు బీహార్లో ప్రచారానికి కదలి వెడుతున్న కమలనాథులు ఒక్కరోజే 4 సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ 10 మంది కేంద్ర మంత్రుల మొహరింపు దక్షిణాఫ్రికాతో నేడు భారత్ చివరి 2020 మ్యాచ్ పరువు కోసం గెలవాలనే ఆరాటంలో ధోనీ సేన క్లీన్ స్వీప్ పై కన్నేసిన సఫారీలు పక్కా ప్రణాళికతో శంకుస్థాపనకు సిద్ధమవుతున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధికి కార్యాచరణ సిద్ధమవుతోంది మురికివాడలు లేని నగర నిర్మాణం పరిపాలన వాణిజ్య పర్యాటక అభివృద్ధి సహా ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో క్రీడా సౌకర్యాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు ఇదే సమయంలో అమరావతి చరిత్ర వివరించే ఓ పుస్తకాన్ని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది శంకుస్థాపన తర్వాత అమరావతి నిర్మాణాన్ని వేగంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాజధానిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తుంది అన్ని రంగాల్లో చేసినట్టే ఆటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఓ క్రీడా గ్రామం నిర్మించనుంది ఒలింపిక్ క్రీడలు నిర్వహించే సౌకర్యాలు ఉండేలా గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అతిపెద్ద క్రీడా మైదానం అన్ని రకాల క్రీడల శిక్షణకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు 1200 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు ఈ క్రీడా గ్రామం నిర్మాణానికి కొంత కేంద్రం సాయం తీసుకుని మిగతాది పీపీపీ పద్ధతిలో వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది అమరావతిలో మురికివాడలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యలు చేపడుతోంది కార్మికులు వివిధ రకాల పనులు చేసేవాళ్లు నగరాలకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకునే గుడిసెలు కాలక్రమంలో మురికివాడలుగా మారిపోతున్నందున ఆ సమస్య అమరావతిలో ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది అమరావతి నిర్మాణం సహా ఇతర పనులకు కూలీలు కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే వారందరికీ నివాస గృహాలు నిర్మించాలని యోచనలో ఉంది అమరావతి ప్రాంతంలో డిసెంబర్ చివరి వారంలో 5 రోజులు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది అవకాశం ఉంటే శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోనే టెంట్లు వేసి సభ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు ఇందుకోసం కేంద్రంలోని తన పార్టీ మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో గుంటూరు నగర శివార్లలోని నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న జగన్ రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు హోదాపై ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయన్న వాదన సరికాదని జగన్ స్పష్టం చేశారు విడగొట్టేటప్పుడు తమిళనాడు లేదా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మహారాష్ట్ర లేదా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఒరిస్సా లేదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఆ రాష్ట్రాలన్నీ ఉన్నాయి ఉండగానే మన రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మరి ఈ రోజు ఎందుకు ప్లేటు మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఫైనాన్స్ కమిషన్ కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ వాళ్ళ పరిధి కాదు ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పరిధిలోని ప్లానింగ్ కమిషన్ పరిధిలోని కేంద్ర కేబినెట్ పరిధిలోని ఇదే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే ఎందుకు ప్రత్యేక హోదా రాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటాను అని ఎప్పుడైతే కేంద్రానికి అల్టిమేటం ఇస్తాడో ఆ రోజు ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు తాను శ్రమిస్తుంటే విపక్షాలు అవరోధాలు కల్పిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు జగన్ దీక్షనుద్దేశించి మాట్లాడిన ఆయన కేంద్రంతో విభేదించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు ఒప్పించడం ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు
రాజధాని కోసం తనని నమ్మి భూములిచ్చిన రైతులకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరగాలి, నేను కేంద్రంతో విభజించాలి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అయిపోవాలి, తద్వారా వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనం ఆలోచించి కాదు. నేను అందుకనే చాలా స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశాను. నా స్వార్థం దీంట్లో ఏమీ లేదు. ఈ రోజు నేను ఆలోచించే ప్రతి ఒక్క ఏసీ అడుగు కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం నేను ఆలోచిస్తున్నాను. తప్పకుండా కేంద్రంతో ఎన్ని విధాల వారిని మెప్పించి డబ్బులు తెచ్చుకోవడం, అన్ని విధాల డబ్బులు తీసుకొచ్చి ప్రతి ఒక్క చర్య కూడా తీసుకుంటాం. శాసనసభ సమావేశాల్లో విపక్షాలు అనుసరించిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ నిరవధిక వాయిదా తర్వాత రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక సూచనలు, సలహాలతో రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన నేతలు బాధ్యత విస్మరించారని నరసింహన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సమగ్ర జల విధానంపై వారం రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా కేసీఆర్ గవర్నర్కు తెలిపినట్లు సమాచారం. 2 రోజుల ముందే శాసనసభ నిరవధిక వాయిదా పడిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి సభ సాగిన తీరును వివరించారు. ప్రధానంగా అసెంబ్లీలో విపక్షాల తీరును తప్పుపట్టారు. నిర్మాణాత్మక సూచనలు, సలహాలతో రాష్ట్ర పురోగతికి సహకరించాల్సిన విపక్షాలు బాధ్యతను విస్మరించాయని తెలిపారు. రాజకీయాలకు వేదికగా సభను వాడుకునే యత్నం చేశారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదన్నారు. దాదాపు 2 గంటలు పలు అంశాలపై గవర్నర్తో చర్చ జరిపిన కేసీఆర్ శాసనసభ, మండలి నిర్వహణ, అందులో చర్చించిన అంశాలు, పార్టీల భాగస్వామ్యంపై నివేదిక ఇచ్చారు. బీఏసీలో నిర్ణయించిన విధంగానే రైతు సమస్యలపై 2 రోజులు విస్తృత చర్చ చేపట్టామని, ఈ చర్చలో అధికార పార్టీ కంటే విపక్ష సభ్యులే ఎక్కువగా మాట్లాడారని గవర్నర్కు చెప్పిన కేసీఆర్ అన్ని అంశాలపై తాను స్పష్టత ఇచ్చినా అలవికాని అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలు రాద్ధాంతం చేశాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాల వైఖరి ఎలా ఉన్నా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని వివరించారు. సమగ్ర జల విధానంపై ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేసి దృశ్యరూప ప్రదర్శన ఇవ్వాలని తాము ఏర్పాట్లు చేశామని, విపక్షాల వైఖరితో దాన్ని రద్దు చేశామని గవర్నర్ దృష్టికి తెచ్చిన కేసీఆర్ ఈ నెల 15న గాని 16న గాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దృశ్యరూప ప్రదర్శన ద్వారా జల విధానాన్ని వివరిస్తామని చెప్పారు. రైతులకు ఒకే విడత రుణమాఫీ కోసం అన్ని యత్నాలు చేస్తున్నామని, త్వరలోనే భూములను వేలం వేసి నిధులను సమీకరిస్తామని వివరణ ఇచ్చారు. వర్షాభావం, కరువు పరిస్థితుల్లో వ్యవసాయం కుదేలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ 2015-16 ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి కరువు మండలాలు ప్రకటించడంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. కరువు మండలాల ఎంపిక కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి బిఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సమన్వయంలో పనిచేసే ఈ కమిటీలో ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, భారత వాతావరణ విభాగం, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ ఆచార్య జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆగ్రో క్లైమేట్ పరిశోధనా సెంటర్ సంచాలకులతో కలిపి 9 మంది ఉన్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు లోటు వర్షపాతం, పంటల సాగు, దిగుబడుల ఆధారంగా ఈ కమిటీ కరువు మండలాలు ఎంపిక చేయనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరుణంలో వరంగల్ ఎంపీ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలపై తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ శాసనసభ పక్షంతో సమావేశం కానున్న కేసీఆర్ ఉప ఎన్నికల వ్యూహం, జిల్లా పర్యటనలు, సాగునీటి ప్రాజెక్టుల ఆకృతి మార్పు, నామినేటెడ్ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీపై విపక్షాలు ఆందోళన చేస్తున్నందున పార్టీ తరఫున ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉండగా బరిలో ఎవరిని నిలపాలన్న దానిపై ఆయన అందరి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా తెరాస శాసనసభ పక్షంలో చర్చించే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైనందున ఆశావహుల జాబితా ఇవ్వాలని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. దేవాలయ కమిటీలు, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీపైన ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. కాకినాడలో సముద్రంలో తేలియాడే రీగ్యాసిఫికేషన్ ప్లాంటు నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అంతర్జాతీయ చమురు కంపెనీ షెల్ ఇండియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలో చంద్రబాబును కలిసిన షెల్ ఇండియా ముఖ్య అధికారి యాస్మిన్ హిల్టర్ రీగ్యాసిఫికేషన్ ప్లాంట్లో ఉత్పత్తి చేసే గ్యాస్ మార్కెటింగ్ అంశాన్ని కూడా తామే చూసుకుంటామని వివరించారు. ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికంగా రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించినందున గ్యాస్ అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ సహజవాయు అభివృద్ధి సంస్థ జీడీసీలో 30% పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు జెసికా జోలెస్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పెట్టుబడులపై సంసిద్ధతను తెలిపారు.
నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అనేక మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన లారీ రహదారి రవాణా సంస్థ బస్సును ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడగా మరో 22 మంది తీవ్ర గాయాలతో నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలపగా ఆప్తులను కోల్పోయిన వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శవపరీక్షల తర్వాత మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చిన వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మారుమోగింది. మరోవైపు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన తెలంగాణ మంత్రులు నాయని నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ బూర నరసయ్య గౌడ్ వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రహదారి రవాణా సంస్థ 2 ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్రైవర్ కుటుంబానికి 7 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డ్రైవర్ కూడా అనుభవం ఉన్నటువంటి డ్రైవర్ అతను మా అధికారులు చెప్తున్నారు. మరి కంప్లీట్గా లారీ డ్రైవరే మరి డైరెక్ట్గా వచ్చి బస్సును కొట్టడంతో ఈ జరగడం జరిగింది. మరి చనిపోయిన అందరూ చాలా బాధాకరం జరగడం జరిగింది. ఇక్కడ యాక్సిడెంట్ కాకుండా కూడా మరి అందరూ చెప్తున్నారు ప్రజలు. జిల్లా మంత్రి గారు దాన్ని కూడా శ్రద్ధ తీసుకుని మళ్ళీ కాకుండా చూస్తారు. పూర్తిగా వైద్య సహాయం మొత్తం కూడా ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం ఖర్చులతోనే వారి వైద్యం చేయించాలని చెప్పి జరిగింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ వరుస ప్రచార సభలతో నేడు బీహార్ను హోరెత్తించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరోజే 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా 10 మంది కేంద్ర మంత్రులు ఆ రాష్ట్రంలో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ముంగేర్ చేరుకున్న ప్రధాని సాయంత్రం వరకు బీహార్లో సులిగాలి పర్యటన చేయనున్నారు. ముంగేర్, సమస్తీపూర్, బేగుసరాయ్, నవాదాలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క ముంగేర్లోనే 14 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 540 మంది సీనియర్ పోలీసు అధికారులు, 8,000 మందికి పైగా కానిస్టేబుళ్లు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ 4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించనుండగా రవిశంకర్ ప్రసాద్, రామ్విలాస్ పాస్వాన్, రాజీవ్ ప్రతాప్ రూడి, రాధామోహన్ సింగ్ సహా మొత్తం 10 మంది కేంద్ర మంత్రులు బీహార్లోని వేర్వేరు చోట్ల ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొన్న జిల్లాల్లో ఆదాయం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొత్త సంవత్సరం నుంచి పంచాయతీలు పౌరసేవలన్నీ ఆన్లైన్లోనే అందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రైతుల ఆత్మహత్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నందున సంక్షోభం ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సూచించారు. ఇందుకు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2016 నుంచి పంచాయతీలు 11 రకాల పౌర సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులకు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయాలు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలలోని సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. డ్రైన్లను పైపులతో నిర్మించాలని, సాధ్యం కాని ప్రదేశాల్లోనే ఓపెన్ డ్రైన్లు నిర్మించి మూసి ఉంచాలని సూచించారు. అన్ని గ్రామాలలో వీధి దీపాలకు క్రమం దశలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయాలన్నారు. రహదారి రవాణా సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు, కార్మికులకు సూచించారు. విజయవాడలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నిర్వహించిన సన్మాన సభకు హాజరైన ముఖ్యమంత్రి రహదారి రవాణా సంస్థ లాభదాయకంగా మారేందుకు పలు సూచనలు చేశారు. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి ఒప్పంద కార్మికులను దశలవారీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఛార్జీల పెంపు బదులు ఇతర మార్గాల ద్వారా ఎక్కువ ఆదాయం తెచ్చుకునేందుకు కార్మికులు కృషి చేయాలన్నారు. గుర్తుపెట్టుకోండి. 1 ప్రయాణికులు, రాష్ట్ర జనాభా మీ ఆస్తి, 2 మీకుండే స్థలాలు. ఈ 2 స్థలాలు ఉపయోగించుకుని మీ మేధోశక్తి కూడా ఉపయోగించుకుంటే చాలా వరకు ప్రయాణికుల పైన భారం తగ్గించవచ్చు. మీ ఆదాయం పెంచుకుంటే చాలా వరకు మీకు కూడా జీతాలు కానీ మెరుగైన వసతులు ఇప్పించే అవకాశం ఉంటుంది. తమిళనాడులో తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. విద్యా విధానం సామాజిక కలుపుగోలు లక్ష్యంగా అమలు చేస్తున్నందున తెలుగు మీడియం పాఠశాలలు కొనసాగించాలని సూచించారు. ఇదే సమయంలో పాఠశాల స్థాయిలో తెలుగును 2వ బోధనా భాషగా కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరారు.
విద్యాశాఖకు లక్ష్యాలను నిర్దేశించి సిలబస్ను విస్తరించి భాషాపరమైన సహకారం అందించడం వల్ల చారిత్రక సాంస్కృతిక జాతుల పంటగా తమిళనాడులోని ప్రవాసాంధ్రుల వికాసానికి దోహదపడినట్లవుతుందని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ జనాభా రిజిస్టర్లో సమాచార సవరణకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2011 జనగణన సమాచారానికి మార్పులు చేర్పులను చేర్చే ఈ ప్రక్రియకు కేంద్రం ప్రారంభించగా ఇందులో ప్రతి ఇంటికి సంబంధించిన జనాభా సమాచారంలో మార్పులు చేర్పులు చేయడం సహా ఆధార్ వివరాలను కూడా అనుసంధానం చేయనున్నారు. కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెల 16 నుంచి డిసెంబర్ 15 మధ్య జనగణనకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించాలని, మార్పులు చేర్పులను జోడించాలని సూచించింది. ఈ ప్రక్రియ కోసం జిల్లా, సబ్ డివిజన్, మండల, గ్రామాలు, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలకాలు, వార్డుల్లో బాధ్యులైన అధికారుల జాబితాను కూడా ప్రణాళిక శాఖ సిద్ధం చేసింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆధునికీకరణ కోసం 3 కోట్ల రూపాయలను కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం ఆధునీకరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు యువజన సర్వీసులు, పర్యాటక సమాచార ప్రసార శాఖ, భాషా సాంస్కృతిక శాఖ, రోడ్డు భవనాల శాఖ ఉన్నతాధికారులు సహా వినోద రంగానికి చెందిన పలువురిని కమిటీలో సభ్యులుగా పేర్కొంది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆస్తులు, మేధో సంపత్తికి చెందిన విలువైన వస్తువులను విభజించే ప్రసక్తి లేదని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి రాసిన లేఖను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ సర్కారు గత నెల 7న తమకు పంపిన ప్రొసీడింగ్స్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తన ఫిర్యాదులో ఏపీ సర్కార్ పేర్కొంది. తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ప్రసిద్ధ కళాకారులు వేసిన 1198 విలువైన పెయింటింగ్స్, తాళపత్ర గ్రంథాలు, రామాయణ, మహాభారత, భాగవత, సంస్కృత గ్రంథాలు, సామవేదం, ఉపనిషత్తులు, జ్యోతిష్యంపై 85,000కు పైగా పుస్తకాలు ఉన్నాయని, అవన్నీ తెలుగు మాట్లాడే ప్రజలకు చెందినవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలానా ప్రాంతంలోనే పనిచేస్తామని అడిగే హక్కు అఖిల భారత సర్వీసుల అధికారులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్కు నివేదించిన కేంద్రం ఐఏఎస్ అధికారులు అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేంద్రం ఉదహరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ విచారణలో ఈ మేరకు కేంద్రం తెలిపింది. ఒక దశలో ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రను ఎలా బదిలీ చేశారని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది చేసిన వాదనతో విభేదించిన కేంద్రం ఒకసారి మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని, అదే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయాలనడం సరైంది కాదని తెలిపింది. ఈ అంశంపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఈ నెల 10న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ అప్రజాస్వామ్యంగా పాలిస్తున్నారని విమర్శించిన వామపక్ష నేతలు వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్పై ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని వేదిక నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్లో గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల వాహనాలు తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కుషాయిగూడ, కీసర, మల్కాజ్గిరి, నేరడిమెట్ట ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మియాపూర్లో పత్రాలు సరిగ్గా లేని 25 వాహనాలు, చందానగర్లో 6 మోటార్ బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకరి వద్ద 2,70,000 రూపాయలు పట్టుకున్నారు. బాలానగర్లోని ఓ లాడ్జిలో తనిఖీల్లో 8.5 కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు నగరానికి తీసుకువచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ సంబరాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేందుకు కవులు, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం కొనియాడారు. ఖమ్మం జిల్లా మణుగూరు ఈనాడు పాత్రికేయుడు భాస్కర్ రాసిన బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరించిన ఆయన బతుకమ్మ విశేషాలు, తెలంగాణ ప్రజా జీవితాలను కళ్లకు కట్టే విధంగా పాటల్లోని సాహిత్యం ఉందని అభినందించారు. విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు అంతకంతకు పెరుగుతున్న వేళ విద్యుత్ ఛార్జీల్ని క్రమంగా పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. ఒకేసారి ఛార్జీల్ని పెంచి వినియోగదారులపై భారం వేయకుండా చూసేందుకు దీర్ఘకాలంగా రుసుముల్ని కొద్దిగా పెంచడానికి కొత్త విధానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఛార్జీలపై రాయితీ కారణంగా పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ ఏడాదికి 60,000 కోట్ల రూపాయల నష్టాలు చవిచూస్తున్నాయని తెలిపారు.
ఛార్జీల పెంపుతో మాత్రమే ఈ పరిస్థితి మారిపోదన్న కేంద్ర మంత్రి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్రాలతో కలిసి కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖలో కీలక పురోగతి వచ్చిందని పీయూష్ గోయల్ అన్నారు. డ్రైవరు లేని బస్సు గ్రీస్లోని ట్రికళ పట్టణంలో పరుగులు తీస్తోంది. 2050 నాటికి ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సంకల్పించిన ఐరోపా సమాఖ్య ఈ చోదకరహిత బస్సును పరీక్షిస్తోంది. సిటీ మొబైల్ 2 పేరిట ఫ్రాన్స్లో రూపొందించిన బస్సు జీపీఎస్, లేజర్లు, కెమెరాల సాయంతో ట్రికళ ట్రాఫిక్లో ప్రయాణిస్తోంది. బ్యాటరీతో నడిచే ఈ బుల్లి బస్సు గంటకు గరిష్టంగా 20 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలదు. 6 నెలలు ఈ బస్సు పనితీరును పరీక్షించనుండగా ప్రస్తుతానికి అందులో ప్రయాణించేందుకు ఆ వాహనంతో సంబంధమున్న సాంకేతిక నిపుణుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి సాధారణ ప్రజలు చోదకరహిత బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.